పుట్టపర్తి సాయిబాబా. ఈయన పేరు తెలుగు రాష్ట్రాల్లో విననివారు లేరు. ఈయన్ని చాలామంది నాగరాజు దేవదేవుడిగా కొలుస్తారు. అయితే ఈరోజు వీడియోలో నిజంగానే ఈయన దేవుడా అనే విషయం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. పుట్టపర్తి సాయిబాబా అసలు పేరు సత్యనారాయణ రాజు. ఈయన ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో గొల్లపల్లి గ్రామంలో వెంకటప్పరాజు ఈశ్వరమ్మ దంపతులకు జన్మించాడు. ప్రస్తుతం ఈ గొల్లపల్లి గ్రామాన్ని పుట్టపర్తి అని పిలుస్తున్నారు. ఇప్పుడు నిజంగానే పుట్టపర్తి సాయిబాబా దేవుడేనా అనేది తెలుసుకుందాం. ఈ బాబా కారణంగా పుట్టపర్తి రూపురేఖలు మారిపోయాయి. సత్యసాయి పేరు మీద ఎన్నో స్కూళ్ళు, ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, అనాథాశ్రమాలు, సేవా కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. పుట్టపర్తి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంతోమంది చిన్నపిల్లల్ని, అనాథల్ని ఆదుకుంటున్నారు. అంతేకాదు ఎన్నో ఆలయాలను కూడా నిర్మించారు. 1995లో రాయలసీమ ప్రాంతంలో బాబా నీటి ప్రాజెక్ట్ని చేపట్టారు. 2001లో పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించారు. ఎంతోమంది భక్తులను సంపాదించుకున్నారు. ప్రజలకు నీటి సదుపాయాన్ని అందించారు. అయితే సత్యసాయి బాబా తనకు తాను దేవుడని చెప్పుకుంటున్నాడని ఎన్నో నిందలు, ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అయితే అవేమీ పట్టించుకోకుండా ప్రజలకు తాను చేయగలిగిన సహాయం అందించారు. వారి అవసరాలను తీర్చారు. వారి గ్రామాల్లో ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా చూసుకున్నారు. అందుకే ప్రజలు ఈయన దేవుడిని భావించారు. విమర్శలు, అనుమానాలు పక్కన పెడితే ప్రజలకు ఆయన చేసిన సేవ, ఆయన పేరుతో ఇప్పుడు ట్రస్టులు చేసిన సేవ అంతా కూడా అద్భుతం అని చెప్పాలి. ఎంతోమంది పేదవారికి ఉపయోగపడుతున్నారు. అలాగే సత్యసాయి బాబా దేవుడా కాదా అనే నిర్ణయాన్ని ప్రజలకే వదిలేశారు. మీరు ఏమి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.